హలో! ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అయితే మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అయితే ఇవాళొచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే అనమాట. ఇంకా టుమారో నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా నా కోసం అని చెప్పేసి మా అమ్మ వడియాలు పెట్టింది. ముందు రోజు మార్నింగే పెట్టాం గానీ, ఆ రోజు సాయంత్రం పీకడం మర్చిపోయామనమాట. ఇంక ఈ పిల్లలతో పడి ఫుల్ బిజీ అయిపోయాం ఎవరికి వాళ్ళు. ఇంత ప్రశాంతంగా నేను కూర్చున్నానంటే మా వాడు లేడనమాట ఖచ్చితంగా. మా అన్న వచ్చేసి మా వర్షిణిని వాడిని తోట దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇంకా హ్యాపీగా కొద్దిసేపు మా అమ్మతో మాట్లాడుకుంటూ వడియాలు బీకేసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ ఎండలకి వాటి ఎండడానికి జస్ట్ 2 అవర్స్ 3 అవర్స్ చాలండి బాబోయ్! అంత ఎండ పెట్టేస్తుంది. మీరు సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే మా అమ్మ ఇంకా ఏమైనా కావాలా, లడ్డు చేసినా, కర్జికాయలు చేసినా, గారెలు చేసినా అని లిస్టు చదువుతుందనమాట. నాకేమొద్దు, నాకు మోసుకొని పోవడానికి చాలా కష్టమ్మా అని చెప్తున్నానమాట. మా అమ్మతో ఇంత మాట్లాడుతున్నా కూడా ఒకవైపు నా మనసేమో మా చిన్నోడు వైపు లాగుతుందనమాట. వాడు ఏడుస్తున్నాడా, ఎట్లున్నాడు అనని. అంతలోపు బైక్ సౌండ్ వచ్చిందా, మా అమ్మ వాళ్ళే వచ్చేస్తున్నారేమో అని చెప్పేసి పీకడం మానేసి చూడడానికి వెళ్ళిందనమాట. వస్తున్నారేమో అనని. కాదు, వాళ్ళు కాదనమాట. మళ్ళీ వచ్చింది. ఇంక అంతలోపు ఇద్దరం కలిసి ఫాస్ట్గా పీకేసి ఎండకు ఆరపెట్టేసామన్నమాట. ఇంకా ఈ మధ్య కాలంలో రకరకాలు కలర్స్ వేసి సగ్గుబియ్యం వడియాలంట, మసాలా వడియాలు రకరకాలు పెడుతున్నారు కదా. మేమైతే ఒక్కటే ప్లెయిన్ మాత్రమే పెడతామన్నమాట. ఇంకా మాటల్లో రానే వచ్చేసారనమాట మా వర్షి, మా అన్న, చిన్నోడు గుండుగాడు. ఆ ఇసుకలో ఆడారు చూడండి వాడు. పొద్దున లేస్తేనే ఇసుక, నైట్ పండుకునేంత వరకు ఇసుకలో ఆడడమే అనమాట వాడి పని. ఇంకా వచ్చి రాగానే తినిపించి స్నానం చేపించి పడుకోబెట్టాము. ఇద్దరిని ఒకే ఉయ్యాల అనమాట. కాన్సెప్ట్ ఎలా ఉంది? ఇది బాగుందా? అటు సైడ్ ఒకరిని, ఇటు సైడ్ ఒకరిని వేసి. ఇక్కడైతే నెక్స్ట్ డే మా అత్త వాళ్ళ ఇంటికి రానే వచ్చేసామన్నమాట. ఇక్కడ మా అత్త లడ్డు చేసి అని చెప్పిందా, ఇంకా సరే అని చెప్పేసి లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా 2 కప్స్ నేను వచ్చేసి శనగపిండి తీసుకెళ్ళినాను. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. నేను ఆ రోజు ఫేస్ చేసినది. మీరు ఇప్పుడు లడ్డు చేస్తున్నారంటే ఇప్పుడే పిండిని జల్లెడ పట్టుకోండి. ముందు పట్టుకున్నాంలే అని చెప్పేసి ఇప్పుడు పట్టుకోకుండా ఉన్నారనుకోండి, ఉండలు ఎక్కువ కట్టేస్తాయి. కలపలంటే మన చేతులు నొప్పిచ్చేస్తాయి అన్నమాట, ఎక్కువ క్వాంటిటీ అయితేను. సో అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడే జల్లి పట్టేసుకోండి. ఇంకా వాటర్ ఏంటంటే 2 కప్స్ శనగపిండి తీసుకున్నాం కదా, మీరు చూసుకుంటూ. నాకైతే 3/4 కప్పు వాటర్ పడ్డాయండి. 2 కప్స్ శనగపిండికి 3/4 కప్పు, ఒకటి కూడా కాదు 3/4 కప్పు వాటర్ పట్టాయన్నమాట. బాగా మిక్స్ చేసుకోండి. అస్సలు ఉండకూడదు అనమాట. మొత్తం దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వేస్తుంటే జారుగా బూందీలు నూనెలోకి పడిపోతూ ఉండాలి, మనం ఏమనకపోయినా కూడా. గ్లాస్తో కూడా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి మీరు, అవి తోకలు వచ్చేస్తాయన్నమాట. అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఒక 2 ఏళ్ళతో గ్లాస్ని పట్టుకొని ఊరికే లైట్గా అంటున్నాను. అప్పుడైతే మనకి తోకలు రాకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట బూందీ. అండ్ లడ్డుకి ఏంటంటే చాలా క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు కదా. బూందీ జస్ట్ ఊరికే దాంట్లో ఉన్న 70% కుక్ అవుతే చాలన్నమాట. క్రిస్పీగా అయ్యాయనుకోండి లడ్డు సరిగ్గా రాదు అసలు. ఇంకొక సైడ్ ఏమో నేతిలో వచ్చేసి గ్రేప్స్, గోడంబి వేయించి పెట్టేసుకున్నాను అనమాట నేను. దీంట్లోకి లడ్డులోకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాచీ పౌడర్, గోడంబి, ద్రాక్ష అనేటివి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తాయి. ఇంకొకటి వచ్చేసి దాంట్లో మనకి గుడిలో ప్రసాదాలు ఉంటాయి కదా, ఆ టైప్ రావాలంటే గిన పచ్చకర్పూరం అని దొరుకుతుంది అనమాట. అది జస్ట్ లైట్గా పించ్ వేసుకుంటే చాలా, ఎక్కువ వేసుకోకుండా. మంచి స్మెల్ వస్తుందంట. నేనైతే నాతో లేదు, నేను వేయలేదు కూడా. ఇంకొకటి ఏంటంటే ఒకసారి మనము ఈ బూందీ వేసేసిన తర్వాత ఈ బూందీ గెంటు ఉంటుంది కదా, అది నీట్గా తుడిచేయాలన్నమాట. ఆ పిండి ముందు వాయిలో వేసిన పిండి అస్సలు ఉండకూడదు గంటకి. అలా ఉంటే ఏమవుతుందంటే ఆ బొక్కలు కడ్డుబడి సరిగ్గా బూందీ కారదనమాట.
ఇంకా బూందీ కాల్చడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి ఒక కప్పు శనగపిండి తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి. నేనైతే 2 కప్స్ తీసుకున్నాను కదా! 2 కప్స్ షుగర్ వేసేసుకొని 1 కప్పు వాటర్ వేసుకున్నా. మీకు అర్థమైందా కొలత? 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1 కప్పు షుగర్ తీసుకొని హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి. అది లెక్క అనమాట. మనమంతా కప్పుల బ్యాచే అనమాట. ఈ కొలతలు తెలియక అందాస్, అందాస్ అంటారు చూడు. మనం అంత టాలెంటెడ్ కాదు. ప్రతి ఒక్కటి కొలతలు ఉండాల్సిందే నాకైతేను. ఇంక పాకం చూసారా? ఇలా అంతే జస్ట్ తీగల పాకం రావాలన్నమాట లేతది. ముదురుదొచ్చిందంటే వెంటనే ఉండలు కట్టేసుకుంటాయి కానీ నెక్స్ట్ డేకొచ్చేసి దాని పైనంతా చక్కెర చక్కెర తేలుతుంది. అలా కాకుండా ఉండాలంటే లేత తీగ పాకం వస్తే చాలు. ఇంకా బూందీ కాల్చి పెట్టుకున్నాం కదా! సిరప్‌లోకి నేను ఇలాచీ పౌడర్ వేసి ఇంకా బూందీ వేసేస్తున్నాననమాట. ఈ బూందీని ఏంటంటే మీరు కుదిరితే మిక్సీలోకి వేసుకోండి. లేకపోతే పప్పు గిత్త ఉంటది కదా! దాంతో వచ్చేసి బాగా స్మాష్ చేసేసుకోవాలనమాట మెత్తగా. దీనివల్ల ఏంటంటే బూందీ లేకుండా మనకి తిరుపతి లడ్డులో ఎక్కడైనా బూందీ కనిపిస్తదండి. అస్సలు కనిపియదు కదా! వాళ్ళు మొత్తం గ్రైండర్‌కేస్తారనమాట. కోర్స్‌గా గ్రైండ్ చేసి తింటారు. అలా మనం మొత్తం కాకపోయినా దీంట్లో ఒక సగం క్వాంటిటీ అయినా కొంచెం స్మాష్ చేసుకోగలిగితే మీరు స్మాష్ చేసుకోండి. లేకపోతే మిక్సీకి జస్ట్ ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్‌లో ఒక 2 టైమ్స్ ట్రిప్ చేయండి అంతే చాలన్నమాట. మరీ ఎక్కువ ముద్దలాగా కాకుండా అలా అంటే సరిపోతుందనమాట. ఇంకా మనం వేయించి పెట్టుకున్నాం కదా! గ్రేప్స్ అలాగే ఇవి ఏంటివి గోడంబి వేసుకొని ఒక 10 నిమిషాలు అది చల్లగా అయ్యి పాకం పట్టుకునేంత వరకు అలాగే పెట్టేసుకోండి. మేము ఇక్కడైతే ఫస్టు పప్పు గిత్తతో ట్రై చేసామన్నమాట. వస్తదేమో మెదిగిపోతుందేమో అని చెప్పేసి. బట్ కుదరలేదు. ఇంకా లాస్ట్‌లో వచ్చేసి ఒక పెద్ద మిక్సీ గిన్నె తీసుకొని ఒక 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేసేసి కలిపేసి 10, 20 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామన్నమాట. బూందీ అంతా ఈ చక్కెర పాకం పీల్చుకోవాలి కదా! అండ్ చల్లగా కూడా కావాలని చెప్పేసి ఇంకా 10, 20 నిమిషాలు పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఉండలు కట్టేసా అనమాట. చూసారా? ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత మొత్తం పాకం అంతా పీల్చేసుకొని ఎంత మంచిగా రెడీ అయిందో ఇంకా ఉండలు కట్టేస్తాను చూడండి. ఇప్పుడు మేము మొత్తం మిక్సీ ఆడించలేదు కాబట్టి చూసారు కదా! ఇలా కొంచెం బూందీ లాగా కనిపిస్తుందనమాట. మీరు అలా ఉండకూడదంటే మొత్తం అంతా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి అంతే అనమాట. లడ్డు చాలా సింపుల్ అండి. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.